సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం మిట్టగూడెంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంగిలి పూల సంబరం నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు ఉత్సాహంగా పూల పండుగను చేసుకుంటున్నారు గ్రామస్తులు. చిన్న పెద్ద అని తేడా లేకుండా మహిళలు ఉయ్యాల పాటలతో సందడి చేస్తున్నారు. బతుకమ్మ వేడుకలకు చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో బతుకమ్మ ప్రాంగణం మెరిసిపోతోంది. 9 రోజుల పాటు గ్రామంలో కులాలకు అతీతంగా పండుగ ఘనంగా జరుపుకుంటామని చెప్పారు మాజీ సర్పంచ్ శిరీష కొండారెడ్డి. పొడువలీలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు. పొన్నంగి సెన్నంగి పూరేడు విడగుబ్బ వల్లంకి తీతూక కొరవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పది పట్టే సేమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. దీపకాంతులు పూల పల్లెలు మెరుపు తీగలోలే అరే మురిపముందినారే. నేల నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ చెరుపులో కొలుపు తీరెనే పూల వెలుగు నేల కాసి పగలాయే. పూలెల్ల రాసులాయే గాలెల్ల గంధమాయే తాళాల దరువులాయే. ఇక్కడ గత 4 రోజులుగా మేము ఎంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాము. ఇలా 4వ రోజు నానబియ్యం బతుకమ్మ శుభాకాంక్షలు అండి అందరికీ. ఇలాగే 9 రోజులు కూడా మేము ఇంతే అంగరంగ వైభవంగా చేసుకుంటాము. దీనికి ఎంతోమంది దాతలు పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా నా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ని గత 4 సంవత్సరాలుగా ఇక్కడ వేపల సింగారంలోని మిట్టగూడెం ప్రైమరీ స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇలానే జరుపుకుంటాం. రకరకాల పూలను తీసుకొచ్చి ఇక్కడ పేర్చి ఆనందంగా సంతోషం పండుగలు చేసుకుంటారు. కానీ ఆ పూలల్లో ఉన్న ముప్పటి రేణువుల వల్ల కిరణజన్య క్రియ జరిగి కొత్త కొత్త మొక్కలని అభివృద్ధి జరుగుతుంది. ఆ మొక్కల వల్ల వాల్యూస్ ఆయుర్వేదికంగా చాలా వ్యాధులకి ఉపయోగపడుతుంది. నమస్కారం. ఈ దసరా నవరాత్రులు అంటే మా అందరికీ సంతోషం, ఆనందం. గత 4 సంవత్సరాల నుంచి ఇది జరుపుకుంటున్నాం. ఇక ముందు కూడా జరుపుకోవాలని మేము అనుకుంటున్నాం. ఈ దసరా వచ్చిందంటే, ఈ నవరాత్రులు వచ్చిందంటే మాకు అదొక తెలియని ఆనందం. మాకు సహకరించిన పెద్దలు అందరూ, మేము ఆటపాటలు అందరూ మెచ్చుకుంటారు మమ్మల్ని. సాయంత్రం 3 అయిందంటే బతుకమ్మ పూల పోవాలి, బతుకమ్మలు చేయాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వేయాలని మాకు అదొక ఆనందం. ఇలా ఈ నవరాత్రులు జరుపుకోవాలని మేము అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం.